హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి. దేనికంటే చాలామంది రీస్టాక్ చెప్పించమన్నారు. నేనైతే స్టాక్ అయితే తెప్పించేశాను. చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఎవరు మిస్ చేసుకోకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోనండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత అయితే మాది. మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మీకైతే డైలీ చూపిస్తూ ఉంటాము. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో సీజెడ్ స్టోన్స్ అయితే చాలా అదిరిపోయే సెట్స్ అయితే ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైజెస్లో తెప్పించాను. చాలా చాలా అంటే తక్కువ ప్రైజెస్. డైలీ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఈరోజు ప్రైజెస్ తక్కువ ఉన్నాయా లేదన్నది. ఎందుకు తక్కువ పెట్టామంటే ఇట్స్ వీకెండ్ కాబట్టి వీకెండ్ ఆఫర్స్ అయితే ఇవ్వాలి కదా అండి. అండ్ వీకెండ్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటాయండి. ఆ స్పెషల్ ఆఫర్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి. దీనికంటే కొన్ని కలెక్షన్స్కి స్పెషల్గా ఓన్లీ వీకెండ్స్ రోజే సేల్ అయితే ఉంటాయి అన్నమాట. అవి నార్మల్గా వీక్ డేస్ అయితే ఉండవు, ఓన్లీ వీకెండ్లోనే ఉంటాయి ఆ సేల్. అవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ కొన్నిటికి ఏంటంటే డిస్కౌంట్ అయితే ఉంటాయి అన్నమాట. ప్రైస్ అనేది చాలా తగ్గించి అయితే సేల్ చేస్తాము. సో కంపల్సరీగా డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్. జాయిన్ అయితే అయిపోయింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అండ్ చాలామంది ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్ అడిగారండి. చాలామంది అడిగారు. అంటే కొంచెం ఫ్లవర్ టైప్ వచ్చి స్టోన్లో కావాలి అని. నేనైతే ఫ్లవర్ టైప్ తెప్పించాను. అవి నాకు శాంపుల్ డిజైన్స్ పెట్టారనమాట. అంటే వేరే దగ్గర చూసారంట, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వేర్ చేసుకుంటే అవి పెట్టారు నాకైతే. అవి అయితే మేకింగ్ చేయించి తెప్పించానండి. దాంట్లో 3 కలర్స్ తెప్పించాను. మనకి నార్మల్గా రెడ్, గ్రీన్ అండ్ వైట్ అయితే వస్తాయి కదా. ఇలాగ 3 కలర్స్ అయితే తెప్పించాను. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో తెప్పించారండి. అవి మాత్రం రియల్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. రియల్ గోల్డ్ అని అడగాల్సింది, అంత బాగుంటాయి అన్నమాట. అవి కూడా వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేశాను. మీకు నచ్చితే అయితే బుక్ చేసుకోవచ్చు. ఇన్ని చెప్తున్నాను కదా, బుకింగ్ ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారు కదా. బుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా సింపుల్ అండి. జస్ట్ మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని కనపడిన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. సిఓడి అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే చేయాలండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. సో పేమెంట్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినాక 1 or 2 డేస్లో అయితే మీకు కొరియర్ వేస్తామండి. కొరియర్ వేసినాక 5 to 7 డేస్లో మీకు అయితే డెలివరీ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 7 డేస్ అయింది, 8 డేస్ అయినా రాలేదు అంటే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. మ్యాక్సిమం 8-9 డేస్ ఆగండి. 8-9 డేస్ అయిపోయింది ఇంకా ప్రోడక్ట్ రాలేదు అంటే నాకు ఇన్ఫామ్ చేస్తే మేమైతే క్రాస్ చెక్ చేస్తాము. అసలు ప్రోడక్ట్ ట్రాకింగ్ చూసి ఆ డీటెయిల్స్ అనేది మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాము. ఓకేనా. ఎక్కువ డేస్ అయితే వెయిట్ చేయకండి. 15 డేస్, 20 డేస్, 30 డేస్ అయినాక మాకు ప్రొడక్ట్ రాలేదని మాత్రం చెప్పకండి దయచేసి. ఒక 9 డేస్ వెయిట్ చేసి రాకపోతే అప్పుడు ఇన్ఫామ్ చేస్తే మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. డిస్పాచ్ అయిందా లేదా, డిస్పాచ్ అయితే ట్రాకింగ్ ఎక్కడుంది, ప్రొడక్ట్ ఏంటి అన్నదైతే మేము తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఒక 1 month తర్వాత, 2 months తర్వాత మా ప్రొడక్ట్ రాలేదండి, మీరు ట్రాకింగ్ ఇవ్వలేదు అంటే మాత్రం కష్టం అవుతుంది. దేనికంటే ట్రాక్స్ ఆల్రెడీ కంపల్సరీగా డిస్పాచెస్ అనేవి అవుతాయి అండి. మేము ఎప్పటికప్పుడు మొత్తం చెక్ చేసుకుంటాం. మాకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ, మేము డిస్పాచ్ చేసిన ఆర్డర్స్ అన్నీ లిస్ట్ చూసుకుంటాము. 1-2 times చెక్ చేసుకుంటాము. ఏదన్నా ఎవరిది మిస్ కాకూడదు అన్నది. ఒక్కొక్కసారి పార్సల్స్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమన్నా మీ పార్సల్ మిస్ అయిద్దేమో. అలా కాకుండా నాకు 2 monthsకి 3 monthsకి అయితే ఇన్ఫామ్ చేయకండి. జస్ట్ ఒక 10 days వెయిట్ చేయండి. 10 days అయినా రాలేదంటే మాత్రం ఇన్ఫామ్ అయితే చేసేయండి. మేమైతే చెక్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. ఓకేనా. సో బుకింగ్ ప్రాసెస్ అనేది ఇంతేనండి. అండ్ జ్యువెలరీ గురించి నేను మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను చూపించేవన్నీ కూడా మీకు 1 gram గోల్డ్ ప్లేటెడ్ అయితే వస్తాయి. అంటే గోల్డ్ ఫినిషింగ్తో అయితే వస్తాయి. మీకు ఎటువంటి డ్యామేజెస్ వచ్చినా కూడా మేమైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోగలుగుతామండి. ఎక్స్చేంజ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. అంటే పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మీరైతే వీడియో తీయండి. ప్రూఫ్ లాగా అనమాట. జస్ట్ ఒక ప్రూఫ్ అంటే ఉంది. ఏంటంటే కొన్ని కేసెస్ మేము చూసాము. మేము రూల్స్ అనేది ఎందుకు పెట్టుకుంటామంటే మాకు ఆల్రెడీ
ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే ఇలాంటి రూల్స్ అయితే తెస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మాకు ఈ ప్రోడక్ట్ నచ్చిందంటే ఇది హోల్డ్లో పెట్టండి మేము తీసుకుంటామని కంపల్సరీగా చెప్తారు. బట్ వాళ్ళు సరే అని మేము సరే మీరు ఇంతగా అడుగుతున్నారని హోల్డ్లో పెట్టామనుకోండి, వేరే కస్టమర్ అడుగుతారు మాకు సేమ్ ప్రోడక్ట్ కావాలి అని, అది స్టాక్ ఉండదు. దేనికంటే ఇక్కడ వీళ్ళకి హోల్డ్లో పెట్టాం కాబట్టి ఒక పీసే ఉంది, అది కూడా వేరే కస్టమర్కి అమౌంట్ పే చేయకపోయినా హోల్డ్లో పెట్టాము. బట్ ఇంకొకరు రెడీగా ఉన్నారు అమౌంట్ పే చేయడానికి, బట్ ఇక్కడ మాట ఇచ్చామని మేమైతే అంతే హోల్డ్లో పెడతాము. బట్ కస్టమర్ 2-3 డేస్ అయినా రెస్పాండ్ అయితే అవ్వరండి, అందుకని హోల్డ్లో అయితే పెట్టము ప్రొడక్ట్స్. మీకు ఇప్పుడు కావాలి అంటే మీరు పేమెంట్ చేసేస్తే మీ పేరు మీద బుక్ అయిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉంటుంది, అంటే వేరే వాళ్ళు బుక్ చేసుకోవడానికి కూడా ఉండదు. అలా కాకుండా హోల్డ్లో పెట్టండి మేము తర్వాత వేస్తామంటే మాత్రం కుదరదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సో ఇలాంటి కేసెస్ మేము చాలా 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 ఫేస్ చేసామండి, ఇప్పటికి కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకే మేము హోల్డ్లో పెట్టాము. ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది, పెట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వరు, అందుకే హోల్డ్ అయితే పెట్టమండి. వన్స్ పేమెంట్ చేస్తేనే మీ ఆర్డర్ మీకు అనేది కన్ఫర్మ్ అయిపోద్ది, లేదు అంటే మాత్రం వేరే కస్టమర్కి అయితే కన్ఫర్మ్ అయిపోద్ది అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, వాట్సాప్ అయితే చేసేయండి.